ఎలక్షన్లో జగన్ గారు గెలుస్తారు. మా ప్రభుత్వం వస్తుంది. ఇక ఆడు గెలవడు, ఆడు వయసు అయిపోయింది, ఆడు కూర్చోలేకపోతున్నాడు, ఉంచోలేకపోతున్నాడు, 100 చెప్తాడండి. వాడు చెప్పినవన్నీ నిజం కాదు. మళ్ళీ ఏది వచ్చేది కూడా జగన్ గారే వస్తారు. ప్రజల్లో విసుకొచ్చేసింది, ప్రజల్లో నమ్మకం పోయింది వీళ్ళంటే. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కొడతాం. వైసీపీ అంటే కొడతారా ఎరా చంద్రబాబు? వైసీపీ అంటే కొడతా ఉంటారా? కొట్టిస్తావు ప్రజలతో? సిగ్గులేదా? నువ్వు బందోబస్తు లేకుండా నీతిమంతుడు అయితే మా బయటికి రా, నీ వ్యవహారం మేము చూస్తాం. ఇవన్నీ కాదండి, అన్నీ చేసేది అయ్యే చేయాలని. మాకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారు అన్నీ చేస్తారు. మాకు ప్రజలకి నమ్మకం కుదిరింది. మొన్నటిదాకా ఈడేదో పగలు తెస్తాడు అనుకున్నారు. ఈడు ఏ పథకాలు కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే రాజ్యం ఎవరిదంటే జగన్ గారిది. గతంలో చూసుకుంటే ఇంటింటికి రేషన్ డెలివరీ, లెగలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, దివ్యాంగులు, వికలాంగులకి ఈ సేవలన్నీ అందాయి. ఇప్పుడు చూసుకుంటే రేషన్ డెలివరీ వ్యాన్లకి మేము మెయింటెనెన్స్ ఇవ్వలేకపోతున్నాము అన్నారు. మొన్నటిదాకా ఖజానాలో డబ్బులు లేవు, 12వ తారీఖు 3 పథకాలు అంటున్నారు. నమ్మొచ్చా? 3 పథకాలు కాదురా, నువ్వు ఒక్కడ కూడా లేవు. నువ్వు నీ బతుకంతే. అంటే వ్యాన్లు తీయమని ఎవరు చెప్పానండి? ఇప్పుడు ప్రజలంతా పనులకి వెళ్తున్నారండి, వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఈ వ్యానులు ఉంటే మా గుమ్మాల ముందు వ్యాన్లు ఉంటున్నాయి, మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఇప్పుడు డిపోకి వెళ్ళి అటు తెచ్చుకోవాలి. డిపోకి వెళ్ళి తెచ్చుకొని వాళ్ళు కార్డులు తెస్తానంట. ఈడేవడండి కార్డులు తిట్టాకి? నీ సొమ్మెత్తున్నావా? నీ ఇంట్లో తెచ్చావు నువ్వు. ఆ రకంగా చేయటం మంచిది కాదు. ప్రజలకు బాగా కోపం వచ్చేసింది. డిపోలు కూడా ఎవరు వెళ్తా ఈడంటే కోపం వచ్చేసింది. ఆడవాళ్ళకి పనులకి వెళ్ళి అక్కడ రోడ్ల మీద ఎట్ట నుంచి ఉంటారండి డిపోలు. అందుకని నా ఆడపడుచులు బాధపడుతున్నారని జగన్ గారు వ్యాన్లు ఇచ్చారు. ఆ వ్యాన్లు తీసేటాక నువ్వెవడవు అసలు? ఎంతకాలం ఉంటావు నువ్వు? నేను శాస్త్రంగా నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉంటాయి. ఇవాళుంటే రేపుంటే పీక్ పార్టీకి తెలిపోయి ఓడు నువ్వు. మహిళలకి పెద్దపీట వేశాము, మహిళా పక్ష పార్టీ మాది అని చెప్పిన చంద్రబాబు ఈ అఘాయిత్యాల గురించి ఏమంటారు? చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పక్క చూసుకుంటే గుంటూరు జిల్లాలో ఎవరైతే రజనీ గారు ఉన్నారో ఆవిడ పైన కూడా ఆ రోజు దాష్టికం చూశారు. పోలీసులు దాష్టికం ఎలా ఉంది? ఏమండి, రజనీ గారనే కాదండి, వీళ్ళు చేసేవన్నీ ప్రజలకు నచ్చట్లా, ఆడవాళ్ళకు కూడా నచ్చట్లా. ఆడవాళ్ళకి అసలు ఈ అబ్బాయి ఏమీ చేయలేదు వింటున్నారా? మీకు తెలుసు, ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ఏడుతున్నారు, ఆడవాళ్ళు బాధపడుతున్నారు. పిల్లలకు ఫీజులు వేయలేదు, ఏమీ వేయలేదు. మొన్నటిదాకా ఆరోగ్యశ్రీ తీస్తానన్నాడు. ఆరోగ్యశ్రీ తీయటానికి నువ్వు ఏడురా? ఇప్పుడు నేను ఉంటాను, నా దగ్గర రూపాయి లేదు, నేను రోడ్డు మీద నడతాడో నువ్వు గుర్తుతాడు. నేను ఆరోగ్యశ్రీ మీద చేయించుకోవాలి. మీకులాగా మేము కబ్జాలు చేసి కోట్లు మేము సంపాదించాలి. ఆరోగ్యశ్రీ తీయటానికి వీలేదని మనం కూడా మేము మాట్లాడామండి. అది కూడా తీయొద్దని అని అడుగుతున్నాం మేము. ఇవన్నీ వంపక్కండి, వీడి అన్నీ పోగేసుకొని. డబ్బు లేనప్పుడు నువ్వు ఎందుకు ఎక్కారు? నువ్వు ఎందుకు అయ్యండి? డబ్బు లేనప్పుడు నేను చేయలేని చెప్పు. నేను చేయలేను, మీరు ఇష్టమైతే ఇండి లేదన్న. గతంలో కనుక పూర్వం చూసుకున్నట్లయితే చరిత్రలో రాజులు నియంతలు శిక్షలు రోడ్ల మీద అమలు చేసినట్టు అసలు వాళ్ళు చేశారో లేదో తప్పు తెలియక ముందే ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అనేది తెనాలి చూసుకున్నట్లయితే ఆ ఘటన ఎలా ఉంది? ఐతానగర్లో 3 బాధితులు కుర్రవాళ్ళు, ఒకళ్ళేమో జూనియర్ అడ్వకేటు, ఒకళ్ళేమో చదువుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఒక సంఘటనలో జరిగిన విషయాన్ని ఇంత హైలైట్ చేసి రోడ్డు మీద శిక్ష విధించడం ఎంతవరకు సమంజసం? నిన్న పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి వెనమాల అందాదండాగా ఉంటానంటున్నారు. ఎలా ఉంది? ఏమండి, ఇది రాక్షస రాజ్యం కానీ రామరాజ్యం కాదు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రామరాజ్యం అది. ఇది రాక్షస రాజ్యం. దీనికి వత్తాసు పలికేది పోలీసులు. పోలీసులే మాకు రక్షణ అనుకున్నాం, లా అండ్ ఆర్డర్కి, శాంతి భద్రతకి. ఈ పోలీసులే వాళ్ళు చెప్పగానే మమ్మల్ని తీసుకెళ్ళి లోపల. ఇప్పుడు అలా వంశీ గారిని వేశారు. ఏ రకంగా ఉన్నాడు ఆయన? వెళ్ళినప్పుడు ఏ రకంగా చేసి బయటికి తీసుకొచ్చారు మీరు? బడాలి నాని అంటారు, నందిగం సురేష్ గారు అంటారు. వాళ్ళందరినీ ఏంటంటే మీరు ఎవరు ఏంటి? అసలు వాళ్ళు ఏం తప్పు చేశారనే తప్పు చూపించాలిగా. సిబిఐ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి వంత పలుకుతున్నారు. సిబిఐ నీకు తెలీదా? ఎవరేం చేసేది మీకు తెలీదా? చెప్పగానే వెళ్ళేసి వాళ్ళు తీసుకొచ్చి లోపలేసేస్తున్నారా? ఏం చేశారని అసలు అట్లాంటి వాళ్ళందరినండి ఎవరు మాట్లాడతారు? అది నేను కూడా అట్టగా మాట్లాడారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్న పవన్ కళ్యాణ్ గారు మేము తీసుకొచ్చేసామంటారు. నిజంగా అసలు ఈ మాటలన్నీ నమ్మేటట్టుందా ప్రభుత్వాలలో? పవన్ కళ్యాణ్ గారు ఒక ఎదవ. ఆ ఎదవ ఏదో 4 సీట్లు వచ్చినాయని ఈడికెవడు తోడలేక చంద్రబాబు గారు తెచ్చుకున్నాడు. అంతవరకే కానీ వాళ్ళని నువ్వు ఎక్కావు, సంవత్సరం అయింది. వాళ్ళని బయటకు తీసుకురావాలి కదా నువ్వు. పవన్ కళ్యాణ్ తీసుకురావాలి కదండి, మరి ఆడు ఎందుకు తీసుకురాలేదు? తీసుకురావాలి. నీతి గలవాడు అయితే నువ్వు తీసుకురా బయటికి. మగోడ్లాగా మాట్లాడు. నువ్వు జగన్ గారు చేయలేదు, నేను చేశానని నిరూపించుకో. ప్రజలు 3 రోజులు కడప సభ పెట్టారు. ప్రజల ధనవంతా కూడా నిరుపయోగంగా మారింది. దేనికి ఆ సభలు? ఎందుకు అసలు దాని గురించి ఏముంది? సంవత్సరంలో చేసింది ఏమీ లేకుండా సభలు ఎందుకు పెట్టారు? సంవత్సరం ఏమీ చేయకుండా సభలు ఎందుకు పెట్టారంటే ఒళ్ళు బలిసి ప్రజలు చూడరు. మేము వేడుతున్నాం ఇక్కడ అనేది లేదు. వాళ్ళ మెచ్చుకోవటానికి, వాళ్ళ వాగుడికి, వాళ్ళ వ్యవహారాలకి తప్ప ఉపయోగం లేని మీటింగ్లు అవన్నీ అవి ఎవరు మేము లెక్క చేయట్లా. ప్రజలే బుద్ధి చెప్పే రోజు వస్తుంది. వెన్నుపోటు దినోత్సవానికి కరెక్ట్గా అర్హులు ఎవరంటే ఎవరని చెప్తారు? వెన్నుపోటుకి సంబంధించి కరెక్ట్గా అర్హులు ఎవరంటే ఎవరు? ఎన్నుపోటుకి ఎవరంటే చంద్రబాబును పవన్ గాడే. వాళ్ళిద్దరే ఎన్నుపోటు పొడిచేది. మామకి ఎన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయన, మామనే చంపిన చంద్రబాబు ఆయన. ఏంటి
మరి ఈడు పవన్ గారు మాత్రం మామూలుడా, ఈడు ఎనుపోటు కాడే, ఇద్దరు అందుకే చేరారు. జోగి జోగి జగన్ హయాంలో 2.5 పైసలకి మనం విద్యుత్ కొనుగోలు చేస్తే యూనిట్ 4.70 పైసలు 80 పైసలు దాకా పెట్టి ఈ రోజు ఏమో కరెంట్ ఛార్జీలు మేము పెంచలేదు అంటున్నారు. ఎంతవరకు పెంచపోవటం ఏంటండి? మా కాలగొడ్డనా లేబర్ మా ఎంత శ్రమో, మాకెంత 80 రూపాయలు మినిమం మేము ఎప్పుడు కట్టించుకునేది, మేము కట్టేది. ఇప్పుడు 500 వేస్తున్నారు. మరి అది ఎవరు తింటున్నారా? మరి మీరు కాబట్టి ఎవరు తీసుకుంటున్నారా? అయ్యి మిగతా డబ్బులు వేయి 420 రూపాయలు ఏమైనాయి? మరి మీరేగా తీసుకుంది. సంక్షేమానికి దిక్కు లేదు కానీ విజన్ 2047 అంటే అప్పటికి ఉంటాడు కదా. ఇప్పుడు 2047 విజన్ అంటున్నారు, అప్పుడు ఉంటాడు ఆ విజన్కి. ఇప్పుడు సంక్షేమానికి దిక్కు లేదు కానీ ప్రభుత్వం ఆడు ఏమీ చేయలేడు. మేము మధ్యలోనే ప్రభుత్వం పడేస్తారు ప్రజలు, ఆడు వెళ్ళిపోతాడు, జగన్ గారు వస్తారు. కూటమి ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? కూటమి ఏంటండి బాబు, అన్నదమ్ములో ఒకటి కౌంటర్ ఈ కాలము. వీడికి ఉండు, ఈయనకి 76 వయసు అయిపోయింది, ఇంక వచ్చే 80 అవుతుంది. మళ్ళీ ఉంటాడో పోతాడు ఎవరికి తెలియదు, మళ్ళీ ఎవడు సీఎం అవుతాడు తెలియదు. అంతవరకు ఇంకా జగనే సీఎం అవుతాడు. అచ్చా జగనే సీఎం అవుతాడు నెక్స్ట్. ఏమండి మొన్న వరకు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, ఏమని చెప్పండి, జగన్ బట్టి ఒక గొడ్డలు పట్టి దీనికి విజన్ తెలియదు, విధానాలు ఏమీ తెలియదు అన్నారు. ఏమి తెలియదు నీకేం తెలుసు, నా పొంగు తెలుసు నీకు. 2 ఎకరాల పొలం పెట్టుకొని హై 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 అనుకుంటున్నావు గుర్రాన్ని, ఆ ఎద్దుల్ని ఇట్లా అనుకుంటావు నువ్వు. నీకేం తెలుసు, నీకేం తెలుసు చెప్పుతుందాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాత ఎవరు? రాజశేఖర తాత గురించి ఉండడు, జయరామ్ ఉండడు రెడ్డి. వాళ్ళ నాన్నగారు ఎవరు? రాజశేఖర రెడ్డి. వాడు ఎవరు? ఏమిటి వాళ్ళు కోటీశ్వరులు. మీ తాత పేరు చెప్పు చూద్దాం. మీ తాత పేరు ఎవరు చిన్న బాబాయ్? ఉండు, మీ తాత పేరు ఏం చూసినా శేషాద్రి నాయుడు. ఆడ ఆ పొలంలో పని చేసుకుంటున్నాడు. ఆ మనిషి 2 ఎకరాల పొలం ఇచ్చినాడు ఈ మనిషికి. మీ ఉద్దేశం ప్రకారం కోటీశ్వర్ల రాజకీయాల్లో ఉండాలంటున్నారా? వీరికి ఎట్లా వచ్చాయండి కోటి? మంచి చేయట్లేదా చంద్రబాబు గారు? ఏం చేయాలి? జనాల మాట ఏంటంటే ఆయన మంచి నాయకుడు కాకపోతే 4 సార్లు ఎందుకు సీఎం అవుతారు అని అంటున్నారు. అది సార్ అంటే ఇరుపులు ఎప్పుడు అవుతారండి, పిచ్చోళ్ళు అయిపోతే. ఇప్పుడు ఇది పెట్టి అన్న కంటే పెట్టాడు, 5 రూపాయలు భోజనం పెట్టాడు, ఈ పక్క 300 పెరుక్కుంటాడు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా, మళ్ళీ ఈ పెట్టేదానికి రోగమా? ఇది 5 రూపాయలు పెట్టినావయ్యా, బాగానే ఉంది. మరి గుడివాడ అమర్నాథ్ గారు హోంమంత్రిని ఒక మాట అన్నారు, తెలుసు, మేకప్ మంత్రి. దానికి మాత్రం తప్ప దేనికి పని కాదు, మేము వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్లు తిరుగుతుంది, ఇలా అన్ని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అలా దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళంతా ఒకటేనండి, మనం ఏం చేయలేము. అంటే 1-2 సంవత్సరాలకు ఏం చేయలేము. మళ్ళీ జగన్ వచ్చాక మళ్ళీ జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తారంట. పాదయాత్ర కాదు, ఖచ్చితంగా వస్తాడు. మీసం కొడతాను ఇది నీకు, ఖచ్చితంగా వస్తాడు జగన్. ఎందుకంటే ఇది ప్రభుత్వం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అనవసరం వేస్ట్. అది 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది అలా? నువ్వు ఏం పని చేసినావు అది పేపర్కి ఏం పని చేయాల, వచ్చేదంతా పెద్దాపురం అమలాపురం అంతా ఈ పనిలే. మరి నువ్వు ఏం పని చేసినావు నువ్వు చెప్పు. ఏమండు కృష్ణా జిల్లాకు వచ్చినావా, నెల్లూరు జిల్లాకు వచ్చినావా, ఒంగోలు జిల్లాకు వచ్చినావా? ఏమీ లేదు. ఆ నిలబడుకొని జుర్రు కేక అంటే అయిపోయింది. మరి రాజకీయం అంటే ఏమనుకున్నావు? ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా? జగన్ దేవుణ్ణ వాడు ఎవరికి ఉన్నాడు. 2 సంవత్సరాలు 3 నెలలు కరోనా వచ్చింది, అందరికి జీతాలు ఇలా వాడు. వీళ్ళకి అమ్మ ఒడి బడికి ఇలా అన్నీ ఇచ్చాడు కదా, మళ్ళీ వీళ్ళకేమి వెళ్ళక బొంగి వెళ్ళా వీళ్ళకి. మరి ప్రభుత్వం లో బడ్జెట్ లో ఉంది, అన్ని అందిస్తుంది. లో బడ్జెట్ అందరూ అంటారు ఆ మాట. ఉండు ప్రభుత్వం నువ్వు ఇప్పుడు ఏముందో అన్న క్యాంటీన్ పెట్టినావు, చేతికి 5 రూపాయలు ఇచ్చినావు, ఈ చేతులు 200 రూపాయలు పెట్టుకుంటాడు. మొన్న కూడా రైతు బంధు కూడా వదిలేరు కదా. ఎవరు? రైతు భరోసా. అవును, రైతు భరోసా. ఏమి రేట్లు ఎట్లా పెంచినావు? దీనికి లాస్ లేదు, లాస్ ఏమి లేదు దీనికి. ఇప్పుడు దీంట్లో సగం డబ్బులు దీనికి వచ్చేస్తున్నాయి, మళ్ళీ ప్రజల నెత్తిని తెగినావు. మళ్ళీ ఎవరంటే ఈ ప్రభుత్వం వచ్చే మంచి జరగట్లేదని మంచి చండాలమైన సమయం. జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఉంది. ఆయన వస్తే కాళ్ళకు ముక్కుంటా నేను నిజంగా. ఆయన ప్రభుత్వం ఎటువంటిది? ఎక్సలెంట్ ప్రభుత్వం. ఈ ఆడవాళ్ళు ఎగేసుకొని పోయినారు. ఆయన ఏం చేసినాడు? సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ 6 సూపర్ అంటున్నా. సూపర్ 6 సూపర్ హిట్ అంట. సూపర్ హిట్ అండి ఆ మనిషి. ఏం చేసినాడు చెప్పు చూద్దాం. సూపర్ 6 ఇచ్చింది, సూపర్ హిట్ అంటున్నారు. ఏంది ఈ ప్రభుత్వమా?
ఎందుకులే మళ్ళీ అన్ని చెప్తా ఉన్నా మళ్ళీ మీరు సార్ ఓవరాల్ ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూడా ప్రభుత్వం అంటే వేస్ట్ అండి. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకేం లేదండి, తను నిలకలేని మనస్తత్వం ఉన్న మనిషి అనుకుంటున్నా తప్ప తన వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం ఉందని నేను అనుకోను. అంటే ఏంటి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటంటే? ఏమీ లేదండి, డిప్యూటీ సీఎం అయినా ఇంకోటైనా ఎన్ని మనం మాట్లాడింది తెలంగాణ గురించి ఆయనకి ఎందుకండి? ఆడికి వెళ్ళి నోటికి వచ్చినట్టు మీ అయ్యే జాగిరా అని మాట్లాడటం అలా కరెక్ట్ ఏం కాదు కదా. ఏంటి మరి అక్కడ పోటీ చేస్తా అన్నారు కదా, గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రభావం ఎంతవరకు? ఏమి ఉండదు ఆయన ప్రభావం తెలంగాణలో ఏముంటది. ఆంధ్ర ఒక రాష్ట్ర సీఎం డిప్యూటీ సీఎం ఉంటే తెలంగాణలో ఈయనేం చేస్తాడు? తెలంగాణ ఆవిర్భావం రోజు వెళ్ళి అట్లా చిల్లరగా మాట్లాడటం, ఆయన ఉన్న హుందాతనాన్ని తగ్గించుకోవటం, ఆయన వికృతనాన్ని బయటపెట్టడం తప్ప అట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదేమనుకుంటున్నాను. రకరకాల కామెంట్ చేసి ఆయన బెదిరిస్తూ ఎవరు బెదిరించారు అతన్ని? జూన్ 4వ తారీఖు వెళ్ళాడు. ఆ రోజే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. జూన్ 2వ తారీఖు ప్రొఫెసర్ నాగేశ్వరం మీద చేసిన కామెంట్స్ వల్ల ఇక్కడ రావద్దు బాబు, శాంతి భద్రతల సమస్య ఉంటుంది, రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఉంటాయి, ఆ రోజు కాకుండా వేరే పెట్టుకోమన్నాడు. కాదు నేను ఆ రోజే పెడతా, ఇదేమన్నా పాకిస్తానా, వీసా తీసుకొని వెళ్ళాలా, నెయ్య జాగీరా, అట్లా కామెంట్ చేయడం కరెక్ట్ కాదన్నది. అంటే కేటీఆర్ గారు మళ్ళా కవిత గారు ఎంత రియాక్ట్ అయ్యారు? కవిత గారు ఏమన్నారంటే ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ 10 ఎకరాల గురించి కూడా మాట్లాడారు. సార్ దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏం లేదు, అట్లా అక్కడ వెళ్ళి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళు ఉన్న ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. ఎవడు ఆంధ్ర వాళ్ళకి నీటిగా వాళ్ళేం కామెంట్ చేయట్లేదు కదా. ప్రశాంతంగా ఉన్న దాన్ని వెళ్ళి అక్కడ కూడా కూటమితో వస్తారనుకుంటున్నారా? అక్కడ ఏం కూటమి రాదండి, ఈసారి తెలంగాణలో కేసీఆర్ వస్తాడు. ఓకే, అంటే కూటమిగా పోటీ చేస్తారనుకుంటున్నారా? పోటీ చేయడం చెప్తున్నట్టు డైరెక్ట్ అతనే చెప్పాడు. బీజేపీ వాళ్ళు కూడా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం మున్సిపల్ రేపు అంటున్నారు హైదరాబాద్ లో కూడా. ఓకే, అక్కడ ఏం పోటీ చేస్తాం. మరి పోటీ చేయడం వల్ల వాళ్ళకి నష్టం తప్ప బీజేపీ వాళ్ళకి వీళ్ళ వల్ల సమైకేంద్ర పోటీ తీసుకొని వీళ్ళు ఎలా ఇలా తెలంగాణలో పోటీ చేస్తారు. బీజేపీకి నష్టం తప్ప నేను అక్కడ ఒంటరిగానే పోటీ చేస్తారు అనుకుంటున్నాను. పొన్నం ప్రభాకర్ రావు గారు అదే అన్నారు, మరి బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనం కోరుకోవడానికి ఇలా బిహేవ్ చేస్తామని. డబ్బులు తీసుకుంటారనే కాదు కానీ తన సహజ నైజం అది తప్ప అంత మాట్లాడాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్ లేదనుకుంటున్నాను. నువ్వు ఇక్కడ హైదరాబాద్ ఉండొచ్చు కానీ నువ్వు పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావంటున్నారు. ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవడి వ్యక్తిగత ఎవడికి ఉన్న ఓట్లు వాళ్ళకి పడతాయి. నువ్వు ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, నిజమే అంటారు? సరే, డబ్బుల గురించి మనం అందంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదులే కానీ తను ఏ సిద్ధాంతాలు చెప్పాడు, ఆ సిద్ధాంతం యాంటీగా ఉన్న బీజేపీతో ఎలా వెళ్ళాడు? చేగువేరా నాకు గొప్ప అని చెప్తాడు. అక్కడ పోటీ చేస్తాను పోటీ చేయడం అనుకుంటున్నా, ఒకవేళ పోటీ చేసినా తనకి ఎటువంటి కనీస స్పందన ఉండదని అనుకుంటున్నాను. సార్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? చెప్తున్నాగా ఒక నిలకడ లేని మనస్తత్వం ఉన్న లీడర్ అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటి హోప్లెస్ ఫెలో సార్? వినపడలేదు అసలు. హోప్లెస్ ఫెలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతానికి ఆయన ఏపీకి. మేబీ ఏమీ చేయట్లా. రేపు తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, మరి విన్నారో లేదో మీరు? మొన్నే తెలిసిపోయింది ఆ సంగతి. ఓకే, నువ్వు అక్కడే ఏం చెప్పలేకపోతున్నావు, ఇక్కడ ఏం చేస్తావు అని వాళ్ళు అక్కడ వాళ్ళు అంటున్నారు. అవును, వాళ్ళు అదే అంటున్నారు. మరి ఆయన అయితే డిసైడ్ అయ్యారంట ఈసారి పోటీ చేస్తారంట తెలంగాణలో కూడా. ఈయన చేయడంట, ఆ మాట మీరు ఉన్నారో లేదో. ఓకే, ఈయన క్యాండిడేట్స్ అవునదే ఆయన పార్టీ తరపున ఆయన పోటీ చేయరు, ఆయన పార్టీ తరపున జనసేన సింబల్ మీద. మరి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఓకే, అసలు మీ ఉద్దేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? 101% బెస్ట్ క్యాండిడేట్ విజయ్. ఓకే సార్, ఆయన సినిమా హీరోనే, ఈయన సినిమా హీరోనే. మరి ఆయన వచ్చి రాగానే ఈయనేదో అది చేస్తా చిటికలు వేసాడు, జుట్లు ఊపాడు, తలంతా షేక్ చేశాడు. ఓకే, ఆయన ఏమనలా, తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన పొందాన్ని అంటే చేసుకెళ్ళి. నా ప్రశ్న ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు విజయ్ గారు అక్కడ, ఇక్కడ పవన్ గారు ఎందుకు కాలేకపోతున్నారు మరి 2 రాష్ట్రాల్లో? ఈయన ఒకళ్ళకి ఊడిగిన చేయటం అలవాటు పడ్డాడు. అంతే అంటారు. ఒకవేళ సింగిల్కి వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఏపీలో 170 స్థానాల్లో అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దామండి. అంటే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్ళి? ఏముండదండి, ఏముండదు. కంబైన్డ్ ఉంటేనే ఏమి లేదు. ఒక్కడైతే ఇంకేముంటది, ఏముండదు. కంబైన్డ్ 21 సీట్లు గెలిచారు మొన్న పొత్తులో, అదేదో మంత్రాన్ని చేశారు. అంతే అంటారు. ఫైనల్గా ఇబ్బంది పెట్టను. 1 వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చెప్తారు? ఎదుగుతున్న రాజకీయ నాయకుడు. అంతే. థ్యాంక్స్ అండి.